యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏంటిది మిఠాయి? ఇప్పుడు జరిగిన లడ్డూల పోటీల్లో ఎవరు ఎక్కువ లడ్డూలు చుట్టారో లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 8 9 10 13 14 15 16 17 18. రమ్య గారు 20 లడ్డూలు చుట్టారు. భవానీ గారు 30 లడ్డూలు చుట్టారు. నీ పేరేంటమ్మా? సత్యభామండి. ఈ లడ్డూల పోటీల్లో సత్యభామ 40 లడ్డూలు చేసి ఘన విజయం సాధించింది. అమ్మా, నువ్వు లడ్డూలు చేస్తుంటే చేయి తిరిగిన అమ్మాయిలా అనిపించింది. ఇంతకీ లడ్డూలు చేయడంలో అనుభవం ఉందా ఏంటి? ఏం లేదండి. ఏదేమైనా ఈ పోటీలో విజయం సాధించి 10,000 రూపాయల బహుమానాన్ని గెలుచుకున్నారు. ఇదిగోమ్మా 10,000 తీసుకో. మీరు చేసిన లడ్డూలను కూడా మీరు తీసుకెళ్ళొచ్చమ్మా. అవతారం అక్క, దాన్ని చూసావా? అచ్చుగుద్దినట్టు మిఠాయి కొట్టి చిట్టమ్మలాగే లడ్డూలు చేసింది. తల్లి పోలికలు తల్లి లక్షణాలు ఎక్కడ పోతాయక్క? దాని రక్తంలోనే ఉందక్క అలా చేయడం. ఇందాకేమో దానికి లడ్డూలు చేయడం ఏమొచ్చు అన్నావు, ఇప్పుడేమో తల్లి లక్షణాలు ఎక్కడికి పోతాయి అంటున్నావు. ఏ బుద్ధులైతే ఏ పోలికలైతే దానికి రాకూడదు అనుకున్నాను, అవే బుద్ధులు అవే పోలికలు వచ్చేసాయి. సిట్టెమ్మ కూడా అంతే కదక్క, తన మన తేడా లేకుండా అందరితో కలిసిపోయేది. ఇదిగో ఇప్పుడు సత్యభామ కూడా అంతే. అడ్డమైన వాళ్ళందరితో కలిసి తిరిగి నా పరువు తీస్తుంది. ఇంటికెళ్ళాక దాని పని గట్టిగా చెప్తాను. థ్యాంక్స్ సుభద్ర. ఈ పోటీల్లో నేను గెలవటానికి కారణం నువ్వే. నువ్వు హెల్ప్ చేసి ఉండకపోతే నేను గెలిచేదాన్నే కాదు. ఈ క్రెడిట్ అంతా నీదే. అదేం కాదు, గెలుపు నీదే.
నువ్వు కష్టపడి చేశావు. సరే సుభద్ర, నాకు హెల్ప్ చేసినందుకు బహుమతిగా నీకు కొన్ని లడ్డూలు ఇస్తాను. పద. ఇంతటితో మొదటి రౌండ్ ముగిసింది. ఇక రెండో రౌండ్ కాసేపట్లో ప్రారంభం అవుతుంది. జరిగిన పందెం ఊరు ప్రజానికం మొత్తం దగ్గరుండి చూశారు కాబట్టి నరసింహాపురానికి చెందిన మాధవ, వెంకటాపురానికి చెందిన కాట్రాజు ఇద్దరూ సమానంగా విజయం సాధించారు. కాకపోతే ఆట నిబంధనల ప్రకారం ఇద్దరిలో ఒకరికే బహుమతి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇరు వర్గాలు ఒప్పుకున్నట్టయితే టాసులేస్తాం. ఆ టాసులో ఎవరు గెలిస్తే వాళ్ళని విజేతలుగా ప్రకటిస్తాం. ఇందుకు 2 గ్రామాల అభ్యర్థులు సిద్ధమేనా? ఇందుకు 2 గ్రామాల అభ్యర్థులు అంగీకారం తెలిపారు కాబట్టి వారి ఆమోదం మీద టాస్ వేస్తాం. వెళ్ళండి. బొమ్మ బొరుసా? బొమ్మ. మాధవ్ది బొరుసు. బొమ్మ పడింది. కాట్రాజు గెలిచాడు. అదే కంగ్రాచులేషన్స్. మొత్తానికి విజయం సాధించావు కాట్రాజు. థ్యాంక్ యూ అండి. కాంతమ్మ లాంటి వ్యక్తి నీ పక్కనుంటే అన్యాయం చేసైనా అక్రమం చేసైనా నిన్ను గెలిపిస్తుందయ్యా. అందుకు ఉదాహరణే ఈ గెలుపు. ఇదిగో బ్రదరు, నీ గెలుపులో ముప్పాతికి భాగస్వామ్యం నాకు ఉంది. నాది కూడా ఉంది. నీకు ఉందిలేడా? తెలుసు బ్రదరు, నేను గెలవడానికి మీరెంత కష్టపడ్డారో అని. మీ కష్టార్జితం ఉంచుకోలే. ఈరోజు సాయంత్రం పార్టీ ఉంది, వచ్చేయండి. జరిగిన ట్రాక్టర్ పోటీల్లో వెంకటాపురం అభ్యర్థి మాధవ్, నరసింహాపురం అభ్యర్థి కాట్రాజు సమానంగా గెలిచినప్పటికీ టాసు వేశాక కాట్రాజు గెలుపొందాడు. కాట్రాజునే విజేతగా ప్రకటిస్తూ కాకినాడ కాంతమ్మ గారి చేతుల మీదుగా ప్రైజ్ మనీని అందజేస్తున్నాం. కాట్రాజుకి మా అభినందనలు తెలియజేస్తున్నాం. కంగ్రాచులేషన్స్ అగైన్.
ఎస్ 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 రే మాధవ్గా గెలిచావురా, గెలిచావు. కాకినాడ కాంతమ్మ అంటే నా అంతరాత్మ చెప్పింది నిజమే. మా చిట్టెమ్మ కూతురు కాకినాడ కాంతమ్మ దగ్గరే పెరిగి పెద్దదైంది. కానీ ఆ కాకినాడ కాంతమ్మ నా నుంచి తప్పించుకొని తిరుగుతోంది. ఎలాగైనా సరే ఈరోజు కాంతమ్మని పట్టుకొని తీరుతాను. ఆమె ద్వారా మా వారసురాల్ని కలుసుకుంటాను. ఏంటమ్మా? ఏంటమ్మా నువ్వు అనేది? నేను ఓడిపోవాలని ఆ మూటల్లో బరువు పెట్టారా? నువ్వు చెప్పేది నిజమానమ్మా? ఏంటి, నేను మూటలు ఎత్తకూడదని వాటిల్లో రాళ్ళు పెట్టారా? ఎవరు పెట్టారు నానమ్మా? అవునరా, జరిగిన పోటీల్లో కాట్రాజే గెలిచాడు. సాయంకాలం పార్టీ కూడా ఇస్తా అన్నాడు. తొందరగా వచ్చేయండి రా, అందరం కలిసి కుమ్మేద్దాం. మర్చిపోదురే. సరేరా, బాయ్. ఓడిపోయినోడు లాగా ఉండక అడ్డగాడిదిలాగా అడ్డు నిలబడ్డావే. ఎరా, నా మూటల్లో బరువులు పెట్టి నేను ఓడిపోయేటట్టు చేస్తావా? నిన్ను ఏంటి నానమ్మా, ఏంటి నువ్వు అంటున్నావు? ఇప్పుడే ఆ రుద్ర సంగతి తేలుస్తాను. నువ్వొకదానివి నా ఆవేశాన్ని కోపాన్ని చంపేసి నన్నొక పిరికోడ్లాగా చేస్తున్నావు. నా బాధ నేను ఓడిపోయానని కాదు, నన్ను నమ్ముకుని నా ఊరు ఓడిపోయిందని నా బాధ. అందరి ముందు చేతగాని వెదవలా నిలబడిపోయానని బాధ. ఛ! నీలో ఇంత టాలెంట్ ఉందని నేను అస్సలు అనుకోలేదు. నేను కూడా అనుకోలేదు. అసలు వంటగదిలోకి వెళ్ళిన మా భామ ఇంత బాగా లడ్డూలు చేస్తుందని అస్సలు అనుకోలేదు. బామా, లడ్డూ టేస్ట్ చాలా బాగుంది. బామా బామా ఏంటి బావా, మొహం మీద దెబ్బలేంటి? ఒక పనికి మాలినదవా నన్ను చావు కొట్టాడు బామా. నిన్ను కొట్టాడా? ఎవరు బావా, ఎవరు కొట్టారు? ఎవరు కొట్టారని కాదు అడగాల్సింది, ఎందుకు కొట్టారని అడుగు. అవును బావా, నిన్నెందుకు కొట్టారు? ఏం చెప్పమంటావు బామా?
జరిగిన ట్రాక్టర్ పోటీలో ఆ మాధవ్ గాడు కాటరాజు ఇద్దరు సమానంగా గెలిచారు కదా. అవును. కానీ ఆ మాధవ్ గాడు మూటలో నేను మా నాన్న కలిసి బరువులేసామంట. దాంతో వాడు ఆ మూటలు ఎత్తలేక జరిగిన పోటీలో ఓడిపోయాడంట. అలా అని ఏదో చెప్పాడు, కానీ నన్ను పిచ్చ కొట్టాడు బామా. నిజంగా నువ్వు ఆ మూటల్లో బరువులు పెట్టావా బావా? చచ్చా, నా ప్రాణం పోయినా నేను అలాంటి పని చేస్తానా బామా? నాకంత సీన్ ఉందా చెప్పు? కావాలని ఓడిపోయినా ఆ అవమానాన్ని భరించలేక ఆక్రోశంతో నన్ను చిత్త కొట్టాడు బామా. ఎంత ధైర్యం! తప్పు చేయని మా బావని చావ కొడతాడా? బావా, నిన్ను కొట్టిన మాధవ్ ఎక్కడున్నాడు? చూపిస్తా బామా. అంటే జరిగిన పోటీల్లో మా తమ్ముడు గెలవలేదన్నమాట. పాపం ఎంత బాధపడుతున్నాడో ఏంటో. వెంటనే వెళ్ళి వాణ్ణి కలవాలి. అసలు మన సత్యభామ ఎక్కడికెళ్ళినట్టు? అక్క, తనకి కాళ్ళు చేతులు ఆడవని తెలుసు కదా. ఈ జాతరంతా మొత్తం తిరిగి తనకు నచ్చినవన్నీ మొత్తం తిరిగే వరకు కనపడదు. నువ్వు ఆగు శాంతమ్మా. భార్య గారండి, మన మనవరాలికి ఆ కాట్రాజ్ బిహేవియర్ నచ్చినట్టుగా లేదండి. అందుకే వాడి మొహం చూడగానే చిరాగ్గా వెళ్ళిపోయింది. అన్నగారు, మీరు మన అమ్మాయిని అపార్థం చేసుకుంటున్నారు అనవసరంగా. కాట్రాజు లాంటి కండలు తిరిగిన అబ్బాయి తనకి భర్తగా దొరుకుతున్నాడని తెలిస్తే ఏంటి మన మనవరాలేంటి ఉభయ గోదావరి జిల్లాలో ఏ అమ్మాయిని ఓకే అనాల్సిందే. అబ్బబ్బబ్బా, మీరందరూ ఆపుతారా? అసలే అది కనపడలేదని నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో మీ ఎదవ నసేంటి? పదండి పదండి. బాబు, ఒక్క నిమిషం. చెప్పండి. ఇంతకు ముందు మైక్లో కాకినాడ కాంతమ్మ అని పేరు విన్నాను. కాకినాడ కాంతమ్మ అంటే నేను ఓడిపోవడానికి కారణం ఆవిడే కదా. అవును సార్, ఆవిడ గురించి నన్నెందుకు అడుగుతున్నారు? నేను ఆవిడ్ని కలవాలి బాబు. దయచేసి ఆవిడెక్కడుందో చెప్పగలరా? ఆవిడ? ప్లీజ్ బాబు, ఆవిడతో నాకు చాలా పనుంది. దయచేసి ఆవిడెక్కడుందో కాస్త చెప్పండి బాబు. ఇంతకు ముందే ఆవిడ గురించి మైక్లో విన్నాను. అంటే ఈ గుడి చుట్టుపక్కల్లో ఎక్కడో ఉండే ఉంటుంది. నువ్వు కూడా చూసే ఉంటావు. తెలిస్తే చెప్పు బాబు. బామా, వాడే నన్ను కొట్టింది. కన్ఫర్మ్ కదా? అతనే కదా నిన్ను కొట్టింది? అవును, అతనే. అతను ఈ రోజు నా చేతిలో అయిపోయాడు బావా. బాబు, అలా అనకు బాబు. తను ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఉండుంటుంది కదా. ఆవిడ గురించి నాకు తెలియాలి. లేదంటే ఈ నేళ్ల నా నిరీక్షణకు అర్థం ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి. అది కాదు సార్. అలా అనకు బాబు. అర్థం చేసుకో బాబు. ప్లీజ్. నాకేం తెలీదు, నన్ను వదిలేయండి.
సారీ బాబు, ప్లీజ్ బాబు, బాబు.